వినాశనానికి బారు పేరే ఈ షేర్ సింగ్. చాలా రోజులుగా మిమ్మల్ని ఎవరిని నేను చూడలేదు కదా, అందుకని మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మీకు నాకు మధ్య వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి, అందుకని అనవసరమైన మాటలు మాట్లాడి నా టైంని వేస్ట్ చేసుకోను. సో గెట్ సెట్ అండ్ గో. ఏంటిది అద్భుతంగా ఉంది, నమ్మలేకపోతున్నా. ఇవ్వండి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. నా బ్యాగ్. పోలీస్ పోలీస్ పోలీస్. అరవకండి, పోలీసు వచ్చేశాడు. మీరు అనుకుంటే చాలు, నేను వచ్చేస్తానంతే. షేర్ సింగ్ చట్టం కాళ్ళు చాలా పొడుగైనవి. నువ్వు పారిపోవాలనుకుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పాటుకుంటాను. ఏంటిది, నేను వస్తే నా మఖానే వచ్చి పడింది? ఇలా ఎలా జరిగిందబ్బా? ఇది నా సూపర్ పవర్, అద్భుతం. ఇప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. ఇదేమిటి విచిత్రంగా ఉంది, ఏం అర్థం కావడం లేదే. అయితే అసలు పేరు ఏంటి బాస్? దోయో దోయో, సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదన్న సంగతికి తెలీదా? గన్ను నా చేతికి. షేర్ సింగ్, షేర్ సింగ్, మేము వచ్చేసాం. ఇప్పుడు చెప్పు, నువ్వే జైలుకి వస్తావా లేదా 4 తన్ని మేము తీసుకువెళ్ళమా? నేను ఇప్పుడు జైలుకి వెళ్లే మూడ్లో అసలు లేను. నన్ను అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ నేను చాలా ఎక్కువగా దోచుకోవాలని వచ్చాను. అరే చెప్పు. షేర్ సింగ్, మా క్యారెట్ ని జాగ్రత్తగా చూసుకోండి, మేము వెంటనే వచ్చి తీసుకుంటాం. విత్ ప్లెజర్ గట్టు గారు. నేను నిన్ను వదిలిపెట్టాను. నీ మీసాలతో పొట్టుగా పెంచుకోకు. అరే షేర్ సింగ్, నీ దగ్గర ఏమైనా శక్తులు వచ్చాయా ఏంటి? నువ్వు ఎలా ఇలా చేస్తున్నావు చెప్పు. గట్టు బొట్టు ఉన్నంత వరకు నేను దొంగతనం చేసిన సొమ్ముల్ని ఎక్కడికి పట్టుకెళ్ళలేను. కానీ వీళ్ళకి ఎలా పాఠం నేర్పించాలో నాకు బాగా తెలుసు. గట్టు నా దగ్గరికి వచ్చాడు. వీడిని ఎలాగైనా మాయ మాటలు చెప్పి వీడిని నా మాయలో దింపి వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం నేర్పించాలి. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? నేను తెలుసుకోవాలి, చెప్పు. ఒక భయంకరమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక యోగి మాత్రం ఉన్నారు. ఆయనే నాకు ఇటువంటి చాలా గొప్ప పవర్ ని ఇచ్చారు. ఆయన పేరు మాత్రం మీకు ఎట్టి పరిస్థితులను ఎప్పుడు నేను చెప్పను. ఇప్పుడు నేను పారిపోయే సమయం వచ్చింది. నా మనుషులంతా ఒక్క దెబ్బకే పిట్టల్లాగా రాలిపోతున్నారు.
ఆ, రా, రా, రండి పారిపోదాం. రండి దాయాబాయా రా రా రండి పారిపోవాలి. ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు? అందరూ పరిగెడుతున్నారేమిటి? ఇలా అయితే నేను ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏం బాలేదే ఇదంతా. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఏంటిది? ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూస్తాను. ఆహా, ఆహా. నేను అనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయి. వేటగాడు తనంతట తానే వచ్చి మన దగ్గర ఇరుక్కుంటున్నాడు. నాకు బాగా తెలుసు, నేను ఇది గెస్ చేశాను కూడా. యోగ్ గురు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా వస్తాడని నేను ముందే ఊహించాను. బాస్ బాస్, మీరు నిజంగానే యోగా శక్తి నేర్చుకొని ఇవన్నీ చేస్తున్నారా బాస్? లేదా ఏదైనా మ్యాజిక్ నేర్చుకున్నారా బాస్? చెప్పండి బాస్, ఎలా మీ దగ్గరికి అన్ని వస్తువులు వచ్చాయి బాస్? ఇవన్నీ ఎలా చేశారు బాస్? నేను ఏ యోగా నేర్చుకోలేదు, ఏ మ్యాజిక్ కూడా చెయ్యలేదు. ఇది నా రోబోటిక్ గ్లౌజ్ మ్యాజిక్. బాస్, మీ చేతికి ఏమైంది బాస్? ఇదేంటి బాస్? భయపడద్దు. నా చేతుల్లో ఎటువంటి మహత్యం లేదు. ఇది నా రోబోటిక్ గ్లౌస్ తాలూకా మహత్యం. ఇది నా చేతికి తొడుక్కుంటే ఎటువంటి వస్తువైనా సరే నా చేతికి వచ్చేస్తుంది. ఇది నిజంగా చూడ్డానికి చెయ్యిలాగే ఉంటుంది. అందువల్లే ఎవరికి కూడా నా మీద అసలు అనుమానమే రాలేదు. బట్టుకి యోగా గురువుగా మారిపోయి వాడికి ఎటువంటి పాఠాలు నేర్పిస్తానో మీరే చూస్తూ ఉండండి. వాళ్ళని నేను నా బానిసలుగా మార్చేస్తాను. సూపర్ సూపర్, చాలా బాగుంది. గురుజీ, గురుజీ, నా పేరు బట్టు, తెలిసిందా? నాకు కూడా మీరు యోగా నేర్పిస్తారా ప్లీజ్? నువ్వు ఖచ్చితంగా యోగాని నేర్చుకోగలవు, కానీ యోగా నేర్చుకోవడానికి నీ శరీరంలో బలం ఉంటే సరిపోదయ్యా. మన మనసు అనేది ఎప్పుడు మన ఆధీనంలో ఉండాలి. దీన్ని నువ్వు ప్రశాంతంగా చేయగలవా? చెయ్యునైనా. ఖచ్చితంగా నా గమనాన్ని, నా మెదడుని ఇక్కడే పెడతాను, దృష్టి మళ్లించను. ఈ విషయం చాలా ప్రమాదకరమైన విషయం. ఇదేమి సాధారణమైన విషయం కాదు. నువ్వు యోగా చేయడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంటాయి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, అలాగే నువ్వు నడుస్తావు కూడా. నీ ఆలోచనలు అనేవి నీ ఆధీనంలో ఉండాలి. అదిగో అక్కడుందే ఆ ఫ్లవర్ వాసన ఒకసారి చూడు. నా మైండ్ లో ఉన్న పాజిటివ్ థింక్ తో దాన్ని నేను కమెంట్ చేయబోతున్నాను చూడు. ఆ ఫ్లవర్ వాస్ నా చేతికి రావాలని నా మైండ్ తో దాన్ని కమెంట్ చేస్తున్నాను, చూసావా? అది ఎలాగొచ్చిందో చూడు. వావ్, సూపర్, భలే చేశారు. ఇదేవి నా గొప్పతనం కాదు, ఇది యోగా తాలూకు అద్భుతం. మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నీ మైండ్ లో ఎటువంటి ఆలోచిస్తే ఆ విధంగానే జరగాలి. నువ్వు మాత్రం ఎప్పుడు పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. అది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఈ విద్యలన్నీ పూర్తిగా నేర్చుకునే వరకు ఈ విషయాలేవి నువ్వు ఎవరికి బయటికి చెప్పకూడదు. ముఖ్యంగా నీకు ముఖ్యమైన ఫ్రెండ్స్ తో గాని, నీకు కావలసిన వాళ్ళతో గాని ఈ విషయాలేవి చెప్పకూడదు. ఇది నీ వల్ల అవుతుంది కదా? చెప్పను సార్, ఖచ్చితంగా చెప్పను. ఓకే ఓకే, మాటిచ్చావు కదా. ఇక నువ్వు యోగాని ప్రారంభించవచ్చు. ఈ రోజు నుంచే యోగా మొదలుపెట్టు. నీ మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వెప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉండాలి. పాజిటివ్. నీ వల్ల అవుతుందని మాత్రం చెప్పు. శేషి నేషనల్ హైవే పక్కకి వెళ్తున్నాడు.
నేనిప్పుడే అటుగా వెళ్ళడం నా కళ్ళతో చూశాను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరెవరు? భట్టు గారు గుడ్ న్యూస్, షేర్ సింగ్ నేషనల్ హైవే వైపు వెళ్తున్నారు, త్వరగా రండి. షేర్ సింగ్ ని తర్వాత పట్టుకోవచ్చు, ముందు నన్ను సరి చేయగట్టు. అయ్యో సార్ చేతులు కాళ్ళు విరిగిపోయేలాగా ఆసనాలు ఎందుకు చేస్తున్నారు బాస్? ఏంటి ఇలా చేస్తున్నారు? ఓహో భట్టు గారు మీరు ఏం చేస్తున్నారు? అరే గట్టు, నువ్వు నీ ఫిట్నెస్ కోసం బాగా ఎక్సర్సైజ్ చేస్తావు కదా, అలాగే నేను కూడా నా ఫిట్నెస్ కోసం ఇలా చేసి ఫిట్ అవుదాం అనుకున్నా. ఇలా యోగా చేయడం వల్ల మన మనసు మెదడు క్లియర్ గా ఉంటాయి. ఓహో మీ బుద్ధి బలాన్ని తర్వాత పెంచుకోండి, ముందు వెళ్ళి షేర్ సింగ్ ని పట్టుకోవాలి, రండి, టైం లేదు, రండి. జాగ్రత్త. అదిగో అక్కడది. బాస్ బాస్, మీ గురించి ఇన్ఫర్మేషన్ మీరే ఎందుకు ఫోన్ చేశారు చెప్పారు బాస్? ఇక్కడే ఉన్నారని ఎందుకు చెప్పారు బాస్? నువ్వు అర్థం చేసుకోలేవు దాయా, నువ్వు అర్థం చేసుకోలేవు. నేనే వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇలా వెళ్తున్నాం రండి అని చెప్పి పిలిచింది నేనే. నేనెంత తెలివైన వాడో, ఎంత గొప్ప ప్లాన్ వేసినో అప్పుడు మీకు అర్థమవుతుంది. గట్టు బట్టు ఏమవుతారు ఇప్పుడు మీరే చూడండి. హలో భట్టు, నేను యోగా గురువుని మాట్లాడుతున్నాను. నేను చెప్పిన ఆసనాలన్నీ నువ్వు తప్పకుండా పాటిస్తున్నావు కదా? చేస్తున్నావా లేదో చెప్పు. నేను ప్రాక్టీస్ చేశాను గురుజీ. చాలా ఆనందంగా ఉంది. సరే బట్టు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావు? గురుజీ, ఇప్పుడు నేను జీప్ నడుపుతున్నాను. షేర్ సింగ్ అనే ఒక దారుణమైన గుండాని వెంబడిస్తున్నాను. చాలా మంచి విషయం బట్టు. ఇది చాలా మంచి సమయం, నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ యోగాని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మరవకు. జీప్ డ్రైవింగ్ ని వదిలేసాయి, నీ మైండ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకొని యోగాని మాత్రం అభ్యసిస్తూ ఉండు. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకో. పాజిటివ్ గా నువ్వు ఆలోచించాలి. నువ్వు మనసు లగ్నం పెట్టి ఆలోచించేవంటే జీపు దానంతట అదే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నీ యోగాని అలాగే కంటిన్యూ చేయొచ్చు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని నువ్వు తప్పకుండా పాటించాలి, వాటిని నువ్వు మరవద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను గురుజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. వదిలేశాను. మైండ్ పవర్ తో బండి నడుపుతాను. రైట్ సైడ్ తిరుగు. అరే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్. అరే ఆ ట్రక్ వస్తుంది, ఏదో ఒక వైపు తిరుగు. బండి నడపడం తెలియకుండా నడుపుతున్నావా? భట్టు గారు బండిని నడపండి, నేను చూసుకుంటాను. లెఫ్ట్ సైడ్ వెళ్ళు, లెఫ్ట్ సైడ్, త్వరగా. భట్టు గారు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని బండి తోలుతున్నారా? భట్టు గారు మీరు ఇలా చేయకూడదు, స్టీరింగ్ ని కంట్రోల్ చేయండి. నేను చూసుకుంటాను. జీప్ ఇప్పుడు నా మైండ్ కంట్రోల్ లో ఉంది. యోగా మైండ్ పవర్ కాంబినేషన్ నీకు అసలు అర్థం కాదు గట్టు. ఇప్పుడు చూడు, ఏ బండినైనా నేను ఢీ కొట్టానా? లేదు కదా. ఇప్పుడు చూడు. భట్టు గారు తిప్పండి, లేదంటే బండి కింద పడిపోతుంది. ఇదే నీకు నిజమైన పరీక్ష, ఇదే నీకు కఠినమైన పరీక్ష. నువ్వు ఇందులో విజయం సాధించాలి. నువ్వు స్టీరింగ్ పట్టుకోకూడదు, నీ మైండ్ నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. సమాధానం చెప్పు. జీప్ ఆగిపోవు. అరే నేను చెప్తున్నానా, ఆగిపో. ఆగిపో. ఆగడం లేదు గట్టు.
మీరిద్దరూ ఈ మందు కలిపిన పాలు తాగండి, మీకు అంత బాగా అయిపోతుంది. లేవండి సార్. బట్ నిన్ను కూడా వాళ్ళు మూర్ఖుండి చేశారు. నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళి దెబ్బలు తిన్నావు. రే ఏం మాట్లాడుతున్నావు? లేదు లేదు లేదు, అతనే షేర్ సింగ్ కూడా యోగా నేర్పించాడు. నువ్వు చూసావా లేదా? షేర్ సింగ్ దూరంగా ఉన్న వస్తువుల్ని ముట్టుకోకుండా ఎలా తన దగ్గరికి రప్పించుకుంటున్నాడో గుర్తు చేసుకో. నేను అదంతా చూడలేదు కానీ విన్నాను. అది ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే రోబోటిక్ గ్లౌజుల ద్వారా అలా చేయొచ్చు. ఎవరైనా అలా చేసే అవకాశం ఉంది. నేను దానికన్నా పవర్ఫుల్ గ్లౌజ్ తయారు చేసి పెట్టాను, కావాలంటే మీకు చూపిస్తాను. షేర్ సింగ్ వస్తువులు మాత్రమే తన వైపు లాగగలడు, విసరగలడు. కానీ నువ్వు మనుషులను కూడా నీ వైపు లాగగలవు, విసిరివేయగలవు. ఇప్పుడు నువ్వే చూడు ఏం జరుగుతుందో. ఏం చేస్తున్నారు? నన్ను కిందకి దించండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది పవర్ఫుల్ గా కూడా ఉంది. Down to earth. భట్టు గారు, షేర్ సింగే మిమ్మల్ని ఇప్పుడు ఇలా మోసం చేశాడు. మీరు మోసపోయారు. ఇప్పుడు మనం తనకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. కానీ భట్టు గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే మనం తనని ఎక్కడైనా వెతుకుతాం. ఐడియా. నాలో ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే తను హైవే నుంచి అడవిలోకి వెళ్ళుంటాడు. అడవిలో ఉన్న తనకి ఖచ్చితంగా ఆకలి వేసుంటుంది. ఇప్పుడు మనం వేసే ప్లాన్ కి తనే మన దగ్గరికి వచ్చి ఇరుక్కుంటాడు. జిలేబీలు. ఓకే భట్టు గారు, ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. షేర్ సింగ్ ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. బాస్ బాస్ బాస్, అక్కడ నుండి భలే వాసన వస్తుంది బాస్. అడవిలో ఎవరో జిలేబీ చేస్తున్నారు అనుకుంటాను బాస్. బాస్ రండి వెళ్దాం, ఆకలి వేస్తుంది బాస్. రండి వెళ్దాం. ఈ టైంలో జిలేబీ దొరికితే చాలా బాగుంటుంది బాస్. రండి బాస్, వెళ్దాం వెళ్దాం బాస్. మీరు చెప్పడం వల్లే నాకు కూడా ఆకలి ప్రారంభమయ్యింది. కానీ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఏ వాసన రాలేదే. మంచి జిలేబీ వాసన, జిలేబీ వాసన. ఎవరో అడవిలో చాలా గొప్ప జిలేబీని తయారు చేస్తున్నారు. త్వరగా రండి, వెళ్దాం. రండి రండి. నాకు బాగా ఆకలేస్తుంది. భగవంతుడు నేను అనుకున్నట్టే నాకు ఇచ్చారు. నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. రండి. హలో జెంట్మెన్, ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు షేర్ సింగ్. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. మీకే చెప్పేది, త్వరగా త్వరగా. Allow me to introduce myself, Mr. Sher Singh. అరే, వినాశనానికి మొదటి పేరు గట్టు బట్టు అని అనుకుంటున్నాను బాస్. నోరు ముయ్ దాయా, నోరు ముయ్. నువ్వు నా సైడ్ ఉన్నావా లేక వాళ్ళ సైడ్ ఉన్నావా చెప్పు. ఓ షేర్ సింగ్, నీ గురువు దగ్గరే నేను యోగా నేర్చుకున్నాను, అర్థమైందా? నేనేం చేస్తానో ఇప్పుడు చూడు. ఏంటిది ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? వీల్లేదు. రోబోటిక్ గ్లౌస్ మీరు మాత్రమే ఉంచుకుంటారా? మా దగ్గర ఉండవా? అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది, ఆకలి అవుతోంది. దాయా బాయా, మీరిద్దరూ వాళ్ళ వ్యాన్ లోకి వెళ్ళి తినడానికి ఇంకేమైనా ఉందో ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఎస్ బాస్. నేను ఇది తినడం పూర్తయ్యే వరకు మీరందరూ వెళ్ళి వాళ్ళిద్దరి సంగతి చూడండి, వాళ్ళంతా చెయ్యండి. వచ్చే ఐస్ క్రీమ్.
రా. చాలా టేస్టీగా ఉంది. ఓ, యా! యా! నిన్ను వదిలిపెట్టను. అరవకండి. హ్యాండ్స్ అప్ స్టేర్ సింగ్, యు ఆర్ అండర్ అరెస్ట్. అలా జరగడానికి వీల్లేదు. చాలా టేస్టీగా ఉంది. లేదు లేదు, నేను అనుకున్నవన్నీ చేజారిపోయి నా ఐస్ క్రీమ్ కూడా పోయింది. నేను నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తున్నావు నువ్వు? కొట్టకు. షేర్ సింగ్, ఏం చేస్తున్నావు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఇన్స్పెక్టర్ నా పైన నన్ను కొడతావా? నిన్ను వదిలిపెట్టను. ఓ షేర్ సింగ్ రా రా రా, ఓ షేర్ సింగ్ రా రా రా, రా రా, నీ వల్ల అయితే వెళ్ళు, చూద్దాం. వెళ్ళు, ఆ ముసలితో ఫ్రెండ్షిప్ చేయి, వెళ్ళు. కాపాడండి. అయ్యో, ఈ ముసళ్ళు తినేస్తాయి. వద్దు, నన్ను కాపాడండి. కాపాడండి సార్. అయ్యా, ఈ ముసలకు నేను ఆహారం అయిపోతాను. సారీ సారీ, గట్టు బట్టు, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి. సారీ, లేకపోతే వీటికి నేను ఆహారం అయిపోతాను. జైలుకి వెళ్ళడానికి ముందు కడుపు నిండా భోంచేయ్. ఎవరు ఆకలితో ఉన్నా నేను చూడలేను. షేర్ సింగ్, త్వరగా త్వరగా బాగా తిను, ఎందుకంటే తర్వాత జైల్లో నీకు మంచి భోజనమే దొరకదు. చమ్మచ్ సింగ్, టీ తీసుకొని రా. ఇదిగో తీసుకొస్తున్నాను సార్. టీయా? నాకు ఇప్పుడొద్దు, బాగా ఆకలిస్తున్నది. అన్నం తిన్న తర్వాత మళ్ళీ నేను టీ తాగుతాను. టీ నీ కోసం కాదు, నా కోసం తీసుకురమ్మన్నాను. ఇక నీకు జైలు టీ దొరుకుతుంది. నాకు ఆకలిస్తుంది, నేనేదో తినాలి. వీళ్ళసలు మారరు.